నేను 30 సంవత్సరాలు అయింది వచ్చి 30 సంవత్సరాలు ఇదే. ఇదే బిజినెస్. అంటే స్టార్టింగ్ బోర్డుల మీద ఇమేజ్ కంపెనీలో పోస్టర్లు వేసేవాళ్ళు. ఉమ్, అప్పుడు ఫ్లెక్సీలు లేవు, తర్వాత ఫ్లెక్సీలు వచ్చినాయి, దానికి మారాము. ఫ్లెక్సీలు కట్టుకున్నాము, ట్యాక్సులు కడుతున్నాము, ఇప్పటికీ ట్యాక్సులు కడుతున్నాము. ఉమ్, 24 వరకు ట్యాక్సులు కట్టిన రిసీప్ట్లు ఉన్నాయి నా దగ్గర. అచ్చా. మళ్ళీ ఇప్పుడు ఎల్ఈడి అని పెడుతున్నారు. సరే మేము మారుతాం, మాకు కూడా అవకాశం ఇవ్వండి. ఎల్ఈడీలు మేము కూడా పెట్టుకుంటాం, ఏం లేదు, ఉమ్, ఎవరికి వ్యతిరేకం కాదు. అయితే ఇది ఒక ప్రజాపాలన చేస్తారని మేము అందరం ఆశించినాము. కాకపోతే అది ఒక బంధువుల పాలన లాగా అవుతుంది. అది కాకుండా చేయండి సీఎం గారు, సేవ్ ఓటింగ్స్. అంతే. ఒకటే నినాదం. మీ నుంచి ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు? నా దగ్గర ఒక 60-70 మంది ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ అంటే నా దగ్గర 10 మంది పని చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఒక 60-70 మంది ఉంటారు. మేము అన్ని అప్పులు తెచ్చుకొని కూర్చున్నాం ఇప్పుడు. అంటే ఒక సెటరైటీ చేసుకున్నాము. అంటే కాంగ్రెస్ వస్తే ఇంకా మంచి అవుతుంది అనుకున్నాం, ఓకే. మంచి అవుతుందని ఆశపడ్డాం, అందరం సపోర్ట్ చేసాం మేము. అవును. కానీ ఇప్పుడు ఒక 2-3 కోసమే చేస్తున్నారు ఇదంతా.